హాయ్ హలో ఈ వీడియోలో మనం మన డైరెక్టర్స్ మన మీద చూపిన మైల్ స్టోన్ మూవీస్ ఏంటో చూద్దాం. మెయిన్లీ మన డైరెక్టర్స్ ఎన్ని మూవీస్ తీసినా వాళ్ళ కెరియర్లో కొన్ని మూవీస్ మాత్రం మైల్ స్టోన్గా మన మనసులో నిలిచిపోతాయని చెప్పాలి. అలాంటివి ఈ వీడియోలో చూద్దాం. ఈ లిస్ట్లో కరుణాకరన్ మూవీస్ గురించి చూస్తే ఆయన ఫిల్మోగ్రఫీలో ఎన్ని మూవీస్ ఉన్నప్పటికీ తొలి ప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ మూడు మూవీస్ అయితే మైల్ స్టోన్ మూవీస్ అనే చెప్పాలి. మెయిన్లీ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కెరియర్నే మార్చగా, డార్లింగ్ అయితే సాంగ్స్ అయితే సూపర్ ఉంటాయి. మెయిన్లీ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా చెప్పాలంటే నాకైతే ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవీ అనగానే గుర్తొచ్చేది ఆ మూవీలో ఒక్క హీరోయిన్ సాంగ్ కూడా ఉండదనుకుంటా. హీరోయిన్ వాయిస్ తోటి. నెక్స్ట్ వచ్చేసరికి వద్దు సరోజ వద్దు సరోజ అనే సీన్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ చెప్పాలి. ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే సీన్ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. నెక్స్ట్ విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆయన ఫిల్మోగ్రఫీలో నాకు బాగా నచ్చిన మూవీస్ ఇందులో మల్లేశ్వరి నేను పెట్టట్లేదు, ఎందుకంటే మల్లేశ్వరి మనందరి ఫేవరెట్ అనే చెప్పాలి. నెక్స్ట్ నువ్వే కావాలి, తరుణ్ రేమాసేన్ అనుకుంటా హీరోయిన్. తరుణ్ రేమాసేన్ కాంబినేషన్లో వచ్చిన నువ్వే కావాలి సూపర్ అంటే సూపర్ ఉంటుందనే చెప్పాలి. నువ్వు నాకు నచ్చావైతే లవ్కి మరో డెఫినేషన్ చెప్తుంది సరదాగా. అందులో సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మన్మధుడు అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీలో నాగార్జున గారు యాక్ట్ చేసిన మొదటి మూవీ అంటే మన్మధుడనే చెప్పొచ్చు, మనం ఏమాత్రం తడుపుకోకుండా. నెక్స్ట్ ఈ లిస్ట్లో వివివి సత్యనారాయణ గురించి చెప్పాలి. వివి సత్యనారాయణ ఫిల్మోగ్రఫీలో ఎన్నో మూవీస్ ఉన్నాయి. ఏప్రిల్ 1 విడుదల, ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి. కానీ నేను మూడే పెట్టాలి కాబట్టి ఈ వీడియోలో జంబలకిడి పంబ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, కిత్తకిత్తలు ఈ మూడు మూవీస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదనే చెప్పాలి. ఆ ఎక్కాల సీన్ ఉంటుంది జంబలకిడి పంబలో, సూపర్ ఉంటుంది కదా. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ కొత్తదనాన్ని తీసుకొచ్చింది ఆర్జీవి అయితే ఆ తర్వాత రవిబాబు అనే అనిపిస్తుంది నాకు ఆయన మూవీస్ చూసినప్పటి నుంచి. అప్పట్లోనే అల్లరి లాంటి ఓ సెన్సేషనల్ ఫిల్మ్ని తీసిన ఈ డైరెక్టర్ అల్లరి, అమరావతి, అనసూయ అయితే అవుట్ అండ్ అవుట్ క్రైమ్ అండ్ కామెడీ అండ్ సస్పెన్స్తో కూడుకున్న మూవీ అనే చెప్పాలి. మెయిన్లీ గులాబీ గోవింద్ క్యారెక్టర్లో రవిబాబు చించేసాడనే చెప్పాలి నటన. నెక్స్ట్ మన అందరి పెద్ద దిక్కుగా మనం భావించే కె విశ్వనాథ్. ఈయన మన మధ్య లేనప్పటికీ ఈయన మూవీస్ మన మధ్య ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఆ లిస్టులోకి వెళ్తే శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయం కృషి ఈ మూడు మూవీస్ నాకు చాలా ఇష్టం. అలాగే స్వాతిముత్యం, శంకరాభరణంతో పాటు స్వర్ణకమలం, స్వాతికిరణం ఈ మూవీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ బి గోపాల్, ఈయన బాలకృష్ణ గారితో తీసిన ప్రతి సినిమా హిట్ అనే చెప్పాలి మోస్ట్లీ. సో ఈ వీడియోలో అయితే మనం ఇంక్లూడ్ చేసింది ఇంద్ర, సమరసింహారెడ్డి, బొబ్బిలి రాజా. ఈ మూడు మూవీస్ మూడు డిఫరెంట్ జోనర్లు అయినప్పటికీ సమరసింహారెడ్డి, ఇంద్ర రెండు ఒకటే కోవకు చెందిన కథ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్లీ ఇంద్రాలో చిరంజీవి గారి లుక్ అయితే అవసరం అని చెప్పాలి. 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆల్మోస్ట్ 2023-22 వరకు యూట్యూబ్లో కూడా రిలీజ్ కాలేదంటే చూడండి దాని క్రేజ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ కోడి రామకృష్ణ, తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ వర్స్టైల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే కోడి రామకృష్ణ గారైనా చెప్పాలి. ఈయన దేవుళ్ళు, అమరావతి, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మూవీ ఉంటుంది చిరంజీవి గారిది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ మూవీలో గొల్లపూడి హనుమంతరావు గారి క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూవీ చూసిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది కూడా ఈ క్యారెక్టర్ గురించి. నెక్స్ట్ త్రివిక్రమ్ గారిని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానని చెప్పాలి. ఆయన ఫిల్మోగ్రఫీలో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయని చెప్పాలి. ఆయన రైటర్గా చేసినప్పుడే మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. సో అత్తారింటికి దారేది అయితే ఇందులో నుంచి అత్తారింటికి దారేది, కలేజా ఈ రెండు మూవీస్ స్కిప్ చేస్తున్నాను. ఈ మూవీలో మాస్ అండ్ యాక్షన్ చూపించిన అరవింద్ సమేత వీర రాఘవని ఫస్ట్లో పెట్టగా, జల్సా అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఊపిరి పోసిన మూవీ అనే చెప్పాలి. అతడు ఈ మూవీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుందనే చెప్పాలి. మెయిన్లీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫిల్మ్ మేకింగ్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ట్ క్లైమాక్స్ ఆల్మోస్ట్ 40 minutes ఓ అద్దం పడుతుందనే చెప్పాలి వాళ్ళ జీవితానికి. నెక్స్ట్ వివివి వినాయక్, ఈయన సుమోల్ని లేపుతాడు, అవసరమైతే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళను కూడా తెప్పించగలడు. ఈ లిస్ట్లో ఈయన రీమేక్ సినిమా అయిన ఠాగూర్ని మొదటి ప్లేస్లో పెట్టాను నేను. ఠాగూర్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆది, ఎన్టీఆర్ గారికి ఒక మలుపు తిప్పిందనే చెప్పాలి. చెన్నకేశవరెడ్డి, ఈ మూవీలో బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్లో ఉంటుందైతే
సాంగ్స్ అలాగే ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్లీ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. బీజిఎం అయితే షరబో షరబో అంటూ చాలా బాగా ఇచ్చాడని చెప్పాలి మణిశర్మ. ఐ హోప్ ఈ లిస్ట్లో మీకు నచ్చినవి, ఈ లిస్ట్లో మూవీస్ అన్నీ మీలో చాలామంది చూసినవి మీకు నచ్చినవనే అనుకుంటున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఉంటాయి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మరలా ఇంకొంతమంది డైరెక్టర్స్తో పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఫర్ వాచ్. బాయ్.